అదేది స్టీల్ కంపెనీ. స్టీల్‌కి అవును. అనుబంధంగా చిన్న చిన్న పరిశ్రమలు గూడా వస్తాయి. ఆ పరిశ్రమలో హ్మ్. పనిచేసే వాళ్ళు గూడా కావాల్సొస్తారు. హ్మ్. కాబట్టి వాడికొస్తాయి. నేను ఒప్పుకుంటా అది. అవును. ఈ డేటా సెంటర్ల వల్ల ఉపాధి ఏమీ రాదు. అవును. దాంట్లో 200, 300 ఉద్యోగాలొస్తాయి. కానీ వాళ్ళకిచ్చిన భూమి వల్ల వేల మంది కుటుంబాలు వీధికెళ్తారు. కానీ హ్మ్. భవిష్యత్తులో ఒక ఛాన్స్ ఏఐ కంపెనీలు ఇక్కడే పెట్టుకోండి అని చెప్పడానికి. మనం అది. హ్మ్. ఆశించాల్సిందేంటంటే ఆళ్ళు కొట్టుకు సచ్చి అక్కడంతా దేశాలు నాశనం అయితే అప్పుడు ఏఐ సెంటర్‌లు ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఏఐ సెంటర్‌లని మొన్న పేల్చిందది. హ్మ్. ఇరాన్, హ్మ్. సౌదీ అరేబియా అట్లాంటి చోట్ల డేటా సెంటర్‌లని. అది ఇన్‌సెక్యూర్డ్ అన్నమాట అక్కడ గల్ఫ్ దేశాలు. హ్మ్. కాబట్టి ఇప్పుడు మా దగ్గర పెట్టుకుంటారని మనం చెప్పుకోవచ్చు. ఆ యాస్పెక్ట్‌లో అవును. మనకి ఛాన్స్ ఉంటుందన్నమాట. హ్మ్. మామూలుగా గూగుల్ లాంటి ఉన్న చోట సాఫ్ట్‌వేర్ కంపెనీలు రావడం, ప్రాజెక్ట్‌లు రావడం ఇవన్నీ జరుగుతది. ఇది ఇలా కంప్లీట్‌గా చెప్తున్నారు ఏఐ టెక్ హబ్ అని. ఏఐ అంటేనే ఇప్పటికే చాలా కంపెనీలు మ్యాన్ పవర్‌ని ఏ రకంగా తొలగించారో వేలల్లో చూస్తున్నాం ఇంకా జరుగుతానే ఉంది. రేపొద్దున్న నిజంగా విశాఖ ఏ సిటీగా మారినా ఆ స్థాయిలో కంపెనీలొస్తాయా? వస్తే ఉపాధి ఉద్యోగాలు దొరుకుతాయా? అంటే వీళ్ళు ప్రచార ఆర్భాటంతో నాశనం చేస్తున్నారండి. అంటే అతిగా చేసి ప్రజలకేదో అర్థం కాని పదాలు చెప్తున్నారు. అంటే సాఫ్ట్‌వేర్ ఆర్టిఫిషియల్ రంగమే ఇప్పుడు ఇంటెలిజెన్స్ హబ్ అంటే మూతపడిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చే కేంద్రాలు కావవి. అవును. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నడిచే విధంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ సాఫ్ట్‌వేర్ సంస్థలు టర్న్ అవుతున్నాయి.